హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. ఈరోజు నేను దీపావళి స్పెషల్కి చేసుకునే స్వీట్ ఒకటి తయారు చేస్తున్నాను. ఈ స్వీటు మా అమ్మగారికి చాలా ఫేవరెట్ స్వీటు. దీపావళికి మా అమ్మగారు కంపల్సరీ ఈ స్వీటు అంటే ఈ స్వీట్ పేరు పానీలు అంటాం మేమైతే. పానీలు ఒకటి, బేసన్ లడ్డు ఒకటి చేస్తారు స్వీట్లో అయితే. అదే హాట్ అయితే కనుక చక్కెర బాణాలు, మురుకులు అదే జంతికలు ఈ 2 ఐటెంలు చేస్తారు. దివాళీకి ఈ 4 ఐటెంలు కంపల్సరీ మా ఇంట్లో ఉంటాయి. ఇలా ఈరోజు నేను చేసే స్వీటు మా అమ్మగారికి చాలా ఇష్టమైన స్వీట్ అండి. అదే పానీలు. ఆ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పానీల కోసము నేను ఒక 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. ఇది 2 కప్పు అండి. ఆల్రెడీ నేను జల్లించి పెట్టుకున్నాను ఈ మైదా పిండిని. ఇలా 2 కప్పులు తీసుకొని దీంట్లోకి కొంచెము సాల్ట్ వేసుకోవాలి. అంటే కొంచెం టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇది ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఉప్పు మొత్తం ఈ పిండికి పట్టేటట్టు. ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లోకి కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. మనం ఒక 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 కప్పు వరకు నెయ్యి తీసుకోవచ్చు. ఒక 1/2 కప్ వరకు నెయ్యి, మొత్తం నెయ్యి అంతా వేసుకోలేదు, కొంచెం ఉంచుకున్నాను. ఈ నెయ్యి అంతా ఈ పిండికి పట్టేటట్టు కలుపుకోండి. నెయ్యి వేసి మొత్తం ఈ పిండి అంతా ఇలా కలుపుకుంటే మొత్తం చూడండి ఈ పిండి మొత్తానికి నెయ్యి అంతా మంచిగా పట్టుకున్నది. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసి కలుపుకోవాలి. నీళ్ళు కూడా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే ఎక్కువ ఒకటేసారి నీళ్ళు వేస్తే మళ్ళీ ముద్ద అంతా పలచగా అయిపోతుంది. మనం చపాతీ పిండి చేస్తాం కదా, ఆ టైప్ వచ్చేటట్టు పిండి కలుపుకోవాలి. కొంచెం కొంచెం చూసుకొని పోసుకోండి నీళ్ళు. చూడండి మొత్తం పిండి అంతా ఇలాగ కలిపేసుకోవాలి, చపాతీ పిండి కలిపినట్టు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక 15-20 నిమిషాలు నాననియాలండి. ఇట్లానే మనం నాననిద్దాము. ఇట్లా పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక పావు గంట సేపు ఉండనివ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ పిండిని మనం చూద్దాము. ఒక పావు గంట తర్వాత మనం పిండిని చూద్దాము ఎట్లా అయిందో. చూడండి పిండి అన్నది మొత్తం మెత్తగా అయిపోయింది, మంచిగా నానింది. ఇప్పుడు దీన్ని మనం చపాతీల కింద చేసుకొని పానీలు రెడీ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ పిండి అంతా మంచిగా కలుపుకుంటున్నాను. ఈ పిండి ముద్దని నేను ఒక 4 ముద్దలు చేసుకోవచ్చు. అయితే నేనైతే కొంచెం పెద్ద పెద్దవి 2 చేసేస్తున్నానండి. ఒక 2 ముద్దల కింద తీసుకుంటున్నాను. వీటిని మనము చపాతీల కింద చేసుకోవాలి. అయితే నేను పెద్ద కింద తీసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. దీని మీదే రొట్టె చేసేస్తున్నాను నేను చపాతీ కింద. అయితే ఈ పిండి ముద్దకి మనం ఇంకా ఏమి ఆయిల్ కానీ లేకపోతే పిండి కానీ ఏమి వేయనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనం నెయ్యి వేసి పిండి కలిపాము కదా, అందుకని ఏమి ఇది అతుక్కోదండి. దీని మీద మనము ఇప్పుడు దీన్ని మనం చపాతీ కింద చేసుకోవాలి. ఇలా ఒక చపాతీ ఈ మాత్రం థిక్నెస్ ఉండేటట్టు ఒక చపాతీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇట్లానే ఇంకొక పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా మళ్ళీ చపాతీ చేసుకోవాలి. ఇంకొక చపాతీ కూడా ఇలాగ మొత్తం అంతా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ మీద మనము కొంచెం నెయ్యి రాసుకోవాలండి. ఇలాగ మొత్తం ఈ చపాతీకి అంతా నెయ్యి రాసేసి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా చపాతీ, అది తీసుకొచ్చి దీని మీద పెట్టుకోవాలి. ఇట్లా దీని మీద పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా చుట్టుకోవాలండి. అయితే రౌండ్గా చుట్టుకునేటప్పుడు దగ్గరగా చూసుకొని ఎయిర్ గ్యాప్ లేకుండా దగ్గరగా చూసుకుంటూ
నెమ్మదిగా చుట్టుకోవాలి. ఇట్లా మొత్తం చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని దీన్ని మనం ఇలా నెమ్మదిగా పెద్దగా చేసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా చేసుకున్నాక మనము వీటిని చాకుతో కోసుకోవాలి మనకు కావాల్సిన సైజుకి. ఇలా కోసిన తర్వాత చూడండి ఎట్లా వస్తాయి ఇవి. వాటిని మనం ఇలా చేత్తో ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా మొత్తం అన్నీ ఎట్లా అంటే చేతితోటి రౌండ్గా అయిపోతాయి. ఇలాగే మొత్తం అన్నీ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్నాక రౌండ్ కానీ వీటిని మళ్ళీ ఒకసారి కొంచెం చిన్న సైజులో ఇలా రౌండ్గా చేసుకోవాలి. చూడండి ఈ సైజులాగా మొత్తం అన్నీ చేసి పెట్టేసుకోవాలి. ఈలోగా నేను బాండి కూడా పెట్టాను. ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. ఈలోగా ఇవి నేను చేసేసుకుంటూ ఉంటాను. ఈలోగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ అందులో వేసి వేయించుకోవాలి. మన ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వీటిని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. చూసారా, ఇవన్నీ ఆయిల్లో మంచిగా వేగుతున్నాయి. అయితే ఇప్పుడు సిమ్లోనే ఇవన్నీ వేయించుకొని లైట్ గోల్డెన్ విండో వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వేయించుకునే లోపల మనము పక్కన మళ్ళీ దీనికోసము పాకం రెడీ చేసుకుందాము. ఇది పాకం కోసం నేను 2 కప్పులు పిండి తీసుకున్నాను కాబట్టి 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. 1 కప్పు షుగర్ తీసుకొని అందులోని ఒక 1/2 కప్పు వాటర్ పోస్తున్నానండి పాకం కోసము. ఇప్పుడు ఇది పాకం రెడీ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇవి వేగుతూ ఉంటాయి. 2 పళ్ళు ఒకటేసారి కంప్లీట్ అయిపోతుంది మనకి. చూడండి, ఇవి లైట్ బ్రౌన్ షేడ్లోకి వచ్చినాయి. అంటే ఇవి మంచిగా వేగిపోయినాయి. వీటిని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి మన పాకం కూడా రెడీ అవుతుంది. చూద్దాం ఎలా అయిందో. చూడండి, ఇదిగో తీగ పాకం అంటే ఇలా పట్టుకొని రావాలి. ఇలా తీగ పాకం వచ్చిందంటే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఈ పాకంలోకి ఈ వేయించి పెట్టుకున్న పానీల్ని వేసేయాలి. వేసేసి ఒక్కసారి మొత్తం ఇవన్నీ ఇందులో వేసి కలుపుకోండి. ఈ పాకం మొత్తం వీటికి పట్టుకోవాలి. చూసారు కదా, మొత్తం పాకం అంతా పట్టుకున్నది. ఇలా పాకం పట్టుకున్న తర్వాత వీటిని తీసి మనం పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు వీటిని నేను వేరే ప్లేట్లోకి మార్చేస్తున్నాను. ఇట్లానే ఇవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగే పాకంలోకి వేసుకొని తీసి పక్కన పెట్టుకుంటే మన పానీలు అన్నవి రెడీ అయిపోతాయండి. అయితే మా చెల్లి ఉంటుంది నాకు. మా చెల్లికి అసలు ఈ పాకంలో వేసినవి అంటే ఇష్టం ఉండేది కాదు. అప్పుడు మా అమ్మగారు ఆమె ఒక్కదానికే పాకం లేకుండా ఇలాగే తీసి పక్కన పెట్టేసేవారు. అవి తను బిస్కెట్లు తినేటట్టు తినేది. తన కోసం సపరేట్గా కొన్ని వేసి పక్కన పెట్టుకునేది మా అమ్మ. మా అందరికీ ఏమో పాకంలో వేసి పెట్టేవారు. ఇవన్నీ చేస్తుంటే నాకు అప్పుడు మా చిన్ననాటి విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. మా అమ్మగారు కూడా నాకు గుర్తొస్తున్నారండి ఇప్పుడు.
ఇది రెండోవి కూడా అయిపోయింది, రెండో వాయి కూడాను. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంతేనండి, వీటితో మనకి పానీలు అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఇవి. చిన్నపిల్లలకి బిస్కెట్లు తిన్నట్టు తీయగాను ఉంటాయి, అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఇట్లానే మీరందరూ కూడా ఇలా ఈ దీపావళికి స్వీట్లు హాట్లు చేసుకొని ఈ దీపావళి ఎంతో సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో.